వెల్కమ్ టు జస్ట్ మినిట్ జీసస్. 2 తిమోతి 3:12 క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించే వారందరూ హింస పొందుదురు. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత శ్రమలు రావు అని చెప్పేది అబద్ధ బోధ, దుర్బోధ. కానీ క్రీస్తు నమ్మిన వారి జీవితంలో పరీక్షలు, శోధనలు, రకరకాల హింసలు, ఎన్నో రకాల శ్రమలు రావడం అనేది సహజము. ఎందుకంటే అది విశ్వాసాన్ని, పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకోవడానికి, దేవునికి దగ్గరగా తీసుకురావడానికి అవి దోహదపడుతుంటాయి. ఎలాగంటే ఒక రూపాయల విలువైన ఒక స్టీల్ కడ్డీని తీసుకున్నప్పుడు దాన్ని ఇతర వస్తువులు తయారు చేయడానికి ఉపయోగిస్తే దాని విలువ క్రమంగా పెరుగుతుంది. గుర్రపు నాడాలు తయారు చేస్తే రూ. 300, మేకులు తయారు చేస్తే రూ. 700, సూదులు తయారు చేస్తే రూ. 10,000, గడియారం స్ప్రింగులు తయారు చేస్తే కనుక రూ. 1,00,000 పెరుగుతుంది. ఇలా ఎందుకు జరిగిందంటే అది దెబ్బలకు సహించి రూపం మార్చుకుంది. దాన్ని ముక్కలుగా చేశారు, కాల్చారు, నొప్పి కలిగించారు. రోమా 8:28 మేలు నిమిత్తము దేవాదేవుడు సమస్తము సమకూడి మన మేలు కోసం సమస్తం కూడా పరీక్షించేవాడిగా ఉన్నాడు. ఆమేన్.